వెల్కమ్ టు తెలుగు వన్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు స్పందించిన విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించటం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే అంశం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాము, మా పార్టీ గౌరవిస్తుంది అనటం, ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో మా పార్టీలో అంతర్గతంగా చర్చించి సమీక్షించుకుని ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని అది కదా చెప్పాలి. జగన్ సలహాదారుడు సజ్జల గతంలో మా ఓటర్లు వేరే ఉంటారు అని అన్నారు. మొన్న మా ఓటర్లు సైలెంట్గా ఉంటారు అని చెప్పుకొచ్చారు. నేడు ప్రజల పట్ల కనీస మర్యాద పాటించకుండా సైలెంట్ అయ్యారు. జగన్ మాటల్లో నేను అనే అహం పలుమార్లు కనిపించింది. నేనంతా కరెక్టే చేశాను, ప్రజలే పెద్ద తప్పు చేశారు, నేను మళ్ళీ వస్తాను, ఇదే చేస్తాను అన్నట్టు జగన్ ప్రసంగం సాగింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఓటు వేయలేదని ప్రజలను నిందించటం ఏంటి? ఇదెక్కడి వింత? ఈ ఓటమి ఊహించలేదన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. జగన్ రెడ్డి కాదు, ఎవరు ఊహించలేదు. ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని, ఓడిస్తారు అనుకున్నాం, కానీ దేవుడు ఇలాంటి స్క్రిప్ట్ రాసి పెట్టారని ఎవరు అనుకున్నారు? కాబట్టి ఊహించలేదు అన్నంత వరకు బాగానే ఉంది. కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బులు తీసుకుని కూడా ఓటు వేయలేదని అక్కా చెల్లెమ్మలను, అన్నదమ్ములను, అవ్వాతాతలను నిందించటం ఏంటి? మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఉన్నట్ట, వేయకపోతే లేనట్ట? ఆ అక్కా చెల్లెమ్మలకు పిల్లలు లేరా? ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరా? ఆ అవ్వాతాతలకు కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు కదా, వారికి భద్రమైన జీవితం ఉండాలని ఆ అవ్వాతాతలు కోరుకుంటారు కదా. జగన్ రెడ్డి ప్రజలను బిచ్చగాళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు. మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి నిజమే, కానీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా. ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బుతోనే వాళ్ళ జీవితాలు తెల్లారవు కదా. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతుంది వారే కదా. దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ కొనేది కూడా వాళ్లే కదా. మందు సంగతి బహిరంగంగా మాట్లాడటానికి చాలామంది సంకోచిస్తారు, కానీ నేను ఊరుకోను. ఉన్న సంగతి ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే. నాకు నచ్చిన బ్రాండ్ మందు తాగే నా హక్కును తీసేయటానికి ఈయనెవరు అని ఎవరన్నా అడిగితే మీ సమాధానం ఏమిటి మిస్టర్ జగన్ రెడ్డి? చెప్పండి. పెంచిన మద్యం ధరల సంగతి అలా ఉంచండి. నా బ్రాండ్లు మాత్రమే తాగాలి అంటూ మందుబాబులపై మీరు చేసిన ఘోరమైన జులుం భారతదేశంలో గతంలో ఏ పాలకుడన్నా చేశాడా? నేను బటన్ నొక్కి డబ్బులేస్తే అవి తీసుకుని కూడా ఓటు వేయలేదని మీరు ఎవరినైతే నిందిస్తున్నారో ఆ అక్కా చెల్లెమ్మలకు భర్తలు, కొడుకులు ఉన్నారు కదా. మీ పుణ్యమా అని వారి మందు ఖర్చు బడ్జెట్ పెరిగిందని, దానికి తోడు మీ బ్రాండ్ల మందు తాగితే వాళ్ళ ఆరోగ్యాలు గొల్లవుతున్నాయని ఆ అక్కా చెల్లెమ్మలకి తెలియదా? ఇదంతా అలా ఉంచండి జగన్మోహన్ రెడ్డి. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు మీరు? మీ తాత రాజారెడ్డి, మీ ముత్తాత వెంకటరెడ్డి ముల్లి ఏమైనా పంచారా? లేక చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తూ మీరు సంపాదించిన వేల కోట్ల అక్రమ సంపాదనలో ఏమైనా పంచుతున్నారా? బటన్ నొక్కి పంచుతున్న డబ్బు రకరకాల పద్ధతుల్లో తమ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బేనని తెలుసుకోలేనంత అమాయకులు అనుకున్నారా మీ అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు? ప్రజల ఇంగిత జ్ఞానంపై మీకెంత నమ్మకం జగన్ రెడ్డి? డబ్బు పంపకంలో అవినీతి లేకపోతే పాలనలో అవినీతి లేనట్లేనా? మీ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక అవినీతికి ఎలా రహదారులుగా మారింది జనానికి తెలియదనుకుంటున్నారా ఏంటి కొంపదీసి? లేక మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వారు దానిని పట్టించుకోరనుకున్నారా? వాట్ ఈజ్ మిస్టర్ రెడ్డి, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? పంచిన డబ్బుకు, చేసిన అప్పులకు ఏమాత్రం పొంత లేదన్న సంగతి కూడా ప్రజలకు తెలుసు. డబ్బు పంచటం అన్న ఏకసూత్ర కార్యక్రమంతో పరిపాలించాను కాబట్టి నన్ను గెలిపించాలి అనుకోవటంలోనే అసలు లోపం ఉందని మీరు ఇంకా అర్థం చేసుకోకపోవటమే మీలోని అసలు లోపం. సంక్షేమం నాతోనే పుట్టిందని మీరు చెప్పడం జనానికి నచ్చలేదు జగన్ రెడ్డి. అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పాలన ఆ దారిలో నడవాలని వారికి తెలుసు. స్కూలు భవనాలకు రంగులేసి టీచర్ల బోధనాశక్తితో నిమిత్తం లేకుండా ఇంగ్లీష్ మీడియం పాట పాడి విద్యారంగాన్ని సంస్కరింపజేశానని మీరు చెబితే
ఢిల్లీ నుంచి వచ్చిన జర్నలిస్టులు నమ్ముతారేమో, ఇక్కడ అక్కా చెల్లెములు ఎందుకు నమ్ముతారు? రేషనలైజేషన్ పేరుతో ఇంటి పక్క బడిని మీరు మూసివేసిన సంగతి వారికి తెలియదా? మాటి మాటికి మారిన మీ విధానాలతో పిల్లల చదువు చట్టుబండలైపోయిందని ఇంటిలో ఉన్న తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత అనేవి మీ మేనిఫెస్టోలో వాగ్దానాలు 99% అమలు చేశారా? మిగిలిన 1% ఏం పాపం చేసింది? దాన్ని కూడా కలపకపోయారు, వదిలేశారే. మీ మేనిఫెస్టోలో పోలవరం మొదలుకొని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం లేదా, పరిశ్రమలు తీసుకురావటం లేదా, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించటం లేదా, శుభ్రమైన రోడ్లు లేవా, పంట కాలువలు బాగు చేయటం లేదా, ధరలు తగ్గించటం లేదా, చక్కటి శాంతి భద్రతల పరిస్థితి మెయింటైన్ చేయటం లేదా? జస్ట్ ఆస్కింగ్. అలా అయితే అసలు మీ మేనిఫెస్టోలోనే ఏదో తేడా ఉన్నట్టు కదూ. పనికిరాని మేనిఫెస్టో ఒకటి తయారు చేసి మొత్తం అమలు చేసామంటే సరిపోతుందా? మీ పాలనలో ఏం ఉందో, ఏం లేదో, చెడు ఏం జరిగిందో, మంచి ఏం జరగలేదో చెప్పాలంటే ఇక్కడ సమయం సరిపోదు. ఇట్లా చెప్పేది కూడా కాదు. దాని మీద 600 పేజీల పుస్తకం అచ్చయింది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రాసిన ఆ పుస్తకం పేరు విధ్వంసం. ఒక కాపీ తెప్పించుకుని చదువుకోండి. మీరు ఎన్ని పాపాలకు పాల్పడ్డారో తెలుస్తుంది. ఒక పక్క జనాన్ని నిందిస్తూనే మరొక పక్క ఎక్కడో మోసం, అన్యాయం జరిగింది కానీ ఆధారాలు లేవు అనటం విచిత్రంగా ఉంది మిస్టర్ జగన్ రెడ్డి. పైన దేవుడికి తెలుసు అంటారు. ఏ దేవుడు? పైన ఉన్నాడు అనుకుంటున్న దేవుడా, లేక ఢిల్లీలో ఉన్న దేవుడా? ఏ దేవుడినైనా కానీ అలాంటి మాటల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదండి. ఎవరేం చేసినా కానీ మీకున్న 40% ఓటు బ్యాంకు కూడా తగ్గించలేకపోయారన్నారు. నిజమే. పోయినసారి ఎన్నికల్లో మీకు 151 సీట్లు వచ్చినా కానీ టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీతోనే ఉంది. మరి వారిని మీరు అంత ఎగతాళి చేశారు ఎందుకప్పుడు? దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు. ఇప్పుడు ఈ స్క్రిప్టు ఎవరు రాసినట్టు? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మీకు ఈ విషయం అర్థం కాలేదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్నదానికి మీకు తెలియకుండా సమర్థన మీరే ఇచ్చుకున్నారు. మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఇక చాలు, ఇంటికి వెళ్ళండి అన్నారు. నమస్కారం.